మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారన్నారు. కక్ష సాధింపులకు పాల్పడితే బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఈ పాటికి జైల్లో ఉండేవారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి జరుగుతుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందన్నారు. సీఎం రేవంత్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్నారు బీర్ల ఐలయ్య. మరి గత 10 ఏళ్లుగా ఎంతో మంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్లో ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరవుతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారే ఎంతోమంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడు. మీ 10 ఏళ్ల పాలనలో మీ స్కాములు, మీ కాళేశ్వరం దోపిడీ, మీ మిషన్ భగీరథ దోపిడీ ఎక్కడ చూసినా 10 సంవత్సరాలు తెలంగాణను దోపిడీ చేసి ఉద్యమకారుల మీద, ఇలా పోరాటం చేసిన వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, అప్పుడున్నటువంటి పిసిసి హోదాలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు పెట్టి ఇలా అనగదొక్కాలని చూసిరు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మలను మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు గమనించే మిమ్మల్ని ఫామ్ హౌస్కు పంపి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక ఇలా మీరు సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయినారు, ఇలా 2 జూబ్లీహిల్స్ కంటోన్మెంట్లో ఓడిపోయినారు, పార్లమెంట్లో 0 వచ్చింది. మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అవాక్కులు చెవాక్కులు పేలుతున్న హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సిగ్గు శరం ఉంటే మీరు తిన్నది మా ముఖ్యమంత్రి కక్కిస్తాడు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కక్ష రాజకీయాలు చేయాలంటే ఇవాళ నువ్వు, మీ బామ్మది, మీ మామ, మీ మరదలు కవిత, మీ సంతోష్ రావు ఇప్పటికే జైలు ఉండేవాళ్ళు. కానీ ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా చట్టం తన పని తాను చేసుకుపోతుంటే నువ్వు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు, ఇలా భార్యాభర్తలు మాట్లాడితే దాని ఫోన్ ట్యాపింగ్, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్, అధికారుల ఫోన్ ట్యాపింగ్, సిగ్గు తప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికి ఇలా విచారణకు పోతుంటే నేనేదో పోరాట యోధుని, నేనేదో ఉద్యమకారుని, ఆ రోజు ఉద్యమాన్ని రగిల్చి ఇలా అగ్గిపెట్టి పెట్రోల్ తెచ్చి అగ్గిపెట్ట దొరకని అగ్గిపెట్టే హరీష్ రావు ఇవాళ మా ప్రభుత్వం గురించి మా ముఖ్యమంత్రికి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త.